భూమి కంటే బరువైనది ఏది? గాలి కంటే వేగంగా ప్రయాణించేది ఏది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నలుగురు బలవంతులైన పాండవులు మరణించారు. కానీ ధర్మరాజు మాత్రం తన విఘ్నతతో యక్షుడిని ఎలా మెప్పించాడో తెలుసా? అరణ్యవాసంలో దప్పికతో ఉన్న పాండవులను ఒక మాయా సరస్సు దగ్గర యక్షుడు అడ్డుకుంటాడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీళ్లు తాగితే మరణిస్తారని హెచ్చరిస్తాడు. కానీ దప్పికతో అలమటించిన తమ్ముళ్ళు ఆ మాట వినకుండా నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోతారు. అప్పుడు అక్కడికి వచ్చిన ధర్మరాజు యక్షుడు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతాడు. యక్షుడు భూమి కంటే బరువైనది ఏది? ధర్మరాజు బిడ్డను మోసే తల్లి. యక్షుడు ఆకాశం కంటే ఎత్తైనది ఏది? ధర్మరాజు తండ్రి స్థానం. యక్షుడు గాలి కంటే వేగమైనది ఏది? ధర్మరాజు మనిషి మనసు. ధర్మరాజు సమాధానాలకు మెచ్చిన యక్షుడు మరణించిన తన తమ్ములందరినీ బతికిస్తాడు. మిత్రులారా, ఈ కథ మనకు నేర్పే పాఠం ఒకటే. ఎంతటి కష్టకాలంలోనైనా సహనం, విఘ్నత ఉంటే మృత్యువును కూడా గెలిచవచ్చు. అయితే యక్షుడు అడిగిన మరో ప్రశ్న: ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏది? మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి తెలుసో. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.